ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో యాపిల్ వాచ్ సిరీస్ 6 అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీని వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో మా ఫాదర్ కోసం అయితే పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసరికి ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 52,900 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు వాచ్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి సిరీస్ 6 44mm వాచ్ అండ్ ఇది వచ్చేసరికి ఏంటి జీపీఎస్ ప్లస్ సెల్యులార్ వెర్షన్ వాచ్. ఈ వాచ్ని 6 months బ్యాక్ అయితే లాంచ్ చేశారు. సిరీస్ 6తో పాటు ఎస్సీ కూడా లాంచ్ చేశారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో వచ్చేసరికి మనకి ఈసీజీ ఉంటుంది, అలాగే SpO2 ఉంటుంది. అందుకే నేను కేవలం మెయిన్ పర్పస్ ఈసీజీ అలాగే SpO2 కోసం ఆ ఆప్షన్స్ కోసమే ఈ వాచ్ అయితే తీసుకున్నాను నేను. మీకు ఈసీజీతో కానీ SpO2తో కానీ పెద్దగా పని ఏం లేదనుకుంటే మీరు వచ్చేసరికి ఎస్సీ అయితే తీసుకోవచ్చు. దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ చాలా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ సిరీస్ 6 వాచ్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ ఓవర్ చూసుకున్నట్లయితే టాప్లో వచ్చేసరికి యాపిల్ బ్రాండింగ్ అయితే ఉంది, యాపిల్ లోగో ఉంది, అలాగే వాచ్ అని అయితే రాస్తుంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. బాక్స్ మీద దీని ప్రైస్ వచ్చేసరికి 52,900 రూపీస్ అయితే ఉంది. దాని పక్కన ఈ వాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ వాచ్ కలర్ వచ్చేసరికి స్పేస్ గ్రే కలర్ అండ్ దీనిలో బాడీ వచ్చేసరికి అల్యూమినియం బాడీ అయితే వస్తుంది. అండ్ దీని బ్యాండ్ వచ్చేసరికి బ్లాక్ స్పోర్ట్ బ్యాండ్ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సిరీస్ 6 వాచ్ కూడా మనకు 2 sizes అవైలబుల్గా ఉంటుంది. ఒకటి 44mm, ఇంకోటి 40mm. ఆ 40mm లో కూడా వచ్చేసరికి మనకి జీపీఎస్ మోడల్ ఉంటుంది, అలాగే సెల్యులార్ ప్లస్ జీపీఎస్ మోడల్ ఉంటుంది. జీపీఎస్ మోడల్ వచ్చేసరికి ఒక ప్రైస్ ఉంటుంది, అలాగే సెల్యులార్ ప్లస్ జీపీఎస్ మోడల్ వచ్చేసరికి ఇంకో ప్రైస్ ఉంటుంది. మీరు దాన్ని బట్టి అయితే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సెల్యులార్ ప్లస్ జీపీఎస్ వాచ్ అంటే ఏంటంటే మనం ఒక్కసారి ఫోన్తో రిజిస్టర్ అయ్యామనుకోండి యాపిల్ వాచ్కి, మన ఫోన్ దగ్గర లేకపోయినా మన యాపిల్ వాచ్లో వచ్చేసరికి మనం ఏంటి కాల్స్ మాట్లాడుకోవచ్చు, అలాగే ఇంటర్నెట్ అనేది యూస్ చేసుకోవచ్చు. అదే జీపీఎస్ అంటే మన ఫోన్ వచ్చేసరికి దగ్గరలోనే ఉండాలి, దగ్గరలో ఉంటేనే మన కాల్స్ మాట్లాడడం కుదురుతుంది, లేకపోతే కుదరదు. అదే సెల్యులార్ ప్లస్ జీపీఎస్ అయితే మన ఫోన్ దగ్గర లేకపోయినా మనం వచ్చేసరికి వాచ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ వాచ్ సిరీస్ 6లో జీపీఎస్ ప్లస్ సెల్యులార్ మోడల్ ఒక ప్రైస్ ఉంటుంది, అలాగే జీపీఎస్ మోడల్ వచ్చేసరికి ఇంకో ప్రైస్ అయితే ఉంటుంది. నేను పర్చేస్ చేసిన మోడల్ వచ్చేసరికి జీపీఎస్ ప్లస్ సెల్యులార్ మోడల్. ఇప్పుడు ఈ వాచ్ సంబంధించిన సీల్ని బ్రేక్ చేసి ఈ వాచ్ అయితే బయటికి తెద్దాం. ఈ యాపిల్ ప్రొడక్ట్స్ అన్బాక్స్ చేయడం చాలా ఈజీ. జస్ట్ వచ్చేసరికి సీల్ ఏదైతే ఉందో దీన్ని పట్టుకుని జస్ట్ పక్కకు లాగితే సరిపోతుంది. ఇక సింపుల్గా సీల్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జస్ట్ ఇలా పక్కకి స్వైప్ చేస్తే సరిపోతుంది. కలర్స్కి అయితే ఉంది మనకి ఇది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. మన దీంట్లో వస్తే 2 బాక్సెస్ అయితే వస్తాయి. ఒకటి వాచ్ బాక్స్, ఇంకోటి వచ్చేసరికి బ్యాండ్ బాక్స్. ఇప్పుడు వచ్చేసరికి వాచ్ బాక్స్ అయితే ఒకసారి తీద్దాం. బాక్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాచ్ అయితే ఉంది, దాని పక్కన పేపర్ వర్క్ అయితే ఉంది. ఈ పేపర్ వర్క్ అయితే ఒకసారి తీద్దాం. దీని మీద వచ్చేసరికి మన డిజైన్ బై యాపిల్ అండ్ కాలిఫోర్నియా అయితే రాస్తుంది. దీంట్లో వచ్చేసరికి యాపిల్ వాచ్ సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, కావాలంటే దీన్ని చదువుకోండి. దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. అండ్ ఆ లోపల వచ్చేసరికి దీనికి సంబంధించి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఛార్జర్ కేబుల్. ఇది వచ్చేసరికి వైర్లెస్ ఛార్జర్. మనకి అడాప్టర్ అయితే దీనిలో అయితే ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అడాప్టర్ అయితే మనం సొంతంగా కొనుక్కోవాలి, ప్లస్ ప్రీవియస్కి యాపిల్ ప్రొడక్ట్ సంబంధించిన అడాప్టర్ ఏదైతే ఉంటే దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు దీన్ని అయితే లోపల పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు వాచ్ని అయితే బయటికి తీద్దాం. మనకి వాచ్ డిజైన్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన సెన్సార్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన రోల్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఏంటి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, జీపీఎస్ ప్లస్ సెల్యులార్ మోడల్ అనుకోండి. సెల్యులార్ ఉంటే మనకి ఇక్కడ రెడ్ కలర్లో అయితే ఉంటుంది, సెల్యులార్ లేదనుకోండి ప్లెయిన్ జీపీఎస్ మోడల్ అనుకోండి, స్క్రోల్ మీద రెడ్ కలర్లో అయితే ఉండదు, ప్లెయిన్గా అయితే ఉంటుంది. అదే జీపీఎస్ మోడల్ అయితేనే. అదే సెల్యులార్ ప్లస్ జీపీఎస్ మోడల్ అనుకోండి, ఇలా రెడ్ కలర్లో అయితే లేకపోతే స్క్రోల్ మీద అయితే ఉంటుంది. దాని కింద వచ్చేసరికి దీనికి సంబంధించిన మైక్ అయితే ఇచ్చారు, దాని కింద దీనికి సంబంధించిన బటన్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పీకర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం ఒకసారి. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన బ్యాండ్ని తీద్దాం. దీనికి వచ్చేసరికి అయితే మనకు సీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా కాస్త పేపర్ వర్క్ అయితే ఉంది, దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. మన దీంట్లో వచ్చేసరికి 2 బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి చిన్న బ్యాండ్, ఇంకోటి వచ్చేసరికి పెద్ద బ్యాండ్. మన చేతి సైజుని బట్టి దీన్ని అయితే మనం పెట్టుకోవచ్చు. ఈ వాచ్కి అయితే పెడదాం మనం ఒకసారి. జస్ట్ ఇలా అటు ఇటు స్క్రోల్ చేస్తే సరిపోతుంది, లోపలికి తోస్తే సరిపోతుంది. మనకైతే లోపల లాక్ అయిపోతుంది. సింపుల్గా అయితే ఉంటుంది వాచ్ చూడడానికి. దీన్ని అయితే రివర్స్లో పెట్టాను నేను. దీన్ని తీయడానికి మనం జస్ట్ ఇక్కడ కింద బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి ఇలా పక్కకి స్వైప్ చేస్తే సరిపోతుంది. ఇలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే ఆన్ చేద్దాం వాచ్ని.
ఇప్పుడు వాచ్ని అయితే ఆన్ చేద్దాం. దీంట్లో అయితే ఛార్జ్ అయితే లేదు. దీన్ని ఛార్జింగ్ పెట్టి నేను మళ్ళీ అయితే షూట్ చేస్తాను వీడియో. ఇప్పుడు దీనికైతే ఛార్జ్ అయితే పెడుతున్నాను. దీనికి వస్తే నేను ప్రీవియస్గా కొన్ని iPhone 7 ఛార్జర్ ఏదైతే ఉందో దాన్ని అయితే యూస్ చేసి అయితే దీనికైతే ఛార్జ్ అయితే పెడుతున్నాను ఇప్పుడు. మనకి ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ అయితే ఉంది మనకి బాడీ. ఇప్పుడు దీన్ని అయితే ఛార్జ్ అయితే పెడతాం ఒకసారి. దీనికి సంబంధించిన స్విచ్ అయితే ఆన్ చేసి జస్ట్ ఈ వాచ్ని ఏదైతే ఉందో జస్ట్ దీని మీద పెడితే చాలు, ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ అయితే అతుక్కుపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఛార్జ్ అయితే ఎక్కుతుంది. దీని ఛార్జ్ కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. ఈ వాచ్కి ఛార్జ్ అయితే పెట్టాను. దీనికి వస్తే కాస్త ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఇప్పుడు దీన్ని అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేయడానికి ఏం లేదు, మీకు కింద బటన్ చూసారా, ఈ బటన్ అయితే మీరు ప్రెస్ చేసి ఉంచాలి. ప్రెస్ చేసి ఉంటే మీకైతే ఆన్ అవుతుంది వాచ్. ఆన్ అయ్యాక మీకు డిస్ప్లే మీద బ్రింగ్ ఐఫోన్ నియర్ యాపిల్ వాచ్ అని అయితే వస్తుంది. మీరు ఏం చేయాలంటే మీరు ఐఫోన్ ఏదైతే ఉందో ఈ ఐఫోన్ని మీరు యాపిల్ వాచ్ దగ్గర పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా వాచ్ని అయితే ఐఫోన్ డిటెక్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఐఫోన్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఇది ఆటోమేటిక్ అయితే డిటెక్ట్ చేసేసింది. ఇప్పుడు ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే చేసేసింది ఐఫోన్. ఇప్పుడు దీన్ని అయితే కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ నొక్కాక మిగతా ప్రాసెస్ అంతా ఐఫోన్లోనే చేయాలి. సెటప్ యాపిల్ వాచ్ అని అయితే వచ్చింది. ఇప్పుడు దీని కిందకి స్క్రోల్ చేస్తే సెటప్ ఫర్ మై సెల్ఫ్, సెటప్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ అయితే ఉంది. సెటప్ ఫర్ మై సెల్ఫ్ అయితే నొక్కుతున్నాను. ఇప్పుడైతే స్కాన్ చేయమని అయితే అడుగుతుంది. మన దీంట్లో వస్తే స్కాన్ అయితే స్టార్ట్ అయింది. స్కాన్ అయితే చేయాలి. ఇప్పుడు దీన్ని స్కాన్ అయితే చేసేసుకుంది. సెటప్ యాపిల్ వాచ్ లెఫ్ట్. దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనిలో ప్రాసెస్ జరుగుతూ ఉంటే దీంట్లో వస్తే మన డిస్ప్లే అయితే ఇలా వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంది దీంట్లో మనకి. అగ్రీ. లొకేషన్ సర్వీస్ అయితే అడుగుతుంది. ఇప్పుడు దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్. ఓకే. ఎనేబుల్ ట్రాక్ రూట్. ఓకే. ఇప్పుడు దీంట్లో మన టెక్స్ట్ సైజ్ అయితే సెట్ చేసుకోమంటుంది. నేను ఇంక్రీజ్ చేస్తుంటే వాచ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇదైతే సరిపోతుంది. కంటిన్యూ. పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటుంది. క్రియేట్ ఏ పాస్వర్డ్. దీనికి ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పాస్వర్డ్ అయితే సెట్ చేస్తాను. ఇప్పుడు దీని యాక్టివిటీ అయితే అడుగుతుంది. సెటప్ యాక్టివిటీ. బర్త్ డేట్. బ్లడ్ ఆక్సిజన్ అయితే ఎనేబుల్ చేసుకోమంటుంది. ఎనేబుల్ అయితే నొక్కుదాం. కంటిన్యూ. హార్ట్ రేట్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి దీంట్లో. నెక్స్ట్. ఎమర్జెన్సీ SOS. కంటిన్యూ. మొబైల్ డేటా సెటప్. సెటప్ మొబైల్ డేటా. టర్న్ ఆన్ మొబైల్ డేటా. ఇది వచ్చేసరికి సెల్లార్ మోడల్ కాబట్టి దీనికి సంబంధించిన సెటప్ అయితే కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. నేను ప్రజెంట్ ఈ ఐఫోన్లో వచ్చేసరికి జియో సిమ్ అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు జియో సిమ్తో అయితే లాగిన్ అవుతాను నేను. ఇప్పుడు ఈ ఐఫోన్లో ఉన్న నెంబర్తో ఈ వాచ్ని అయితే సెటప్ చేస్తాను. కంటిన్యూ. క్లాక్ ఫేసెస్ అయితే సెట్ చేసుకోమంటుంది. కంటిన్యూ. ఇన్స్టాల్ అవైలబుల్ యాప్స్. చూజ్ లేటర్. ఇప్పుడైతే సింకింగ్ అయితే అవుతుంది. ఈ వాచ్ ఇప్పుడు ఈ ఫోన్తో అయితే సింకింగ్ అయితే అవుతుంది. ఫోన్ అయితే సింకింగ్ అయితే అవుతుంది. ఈ వాచ్ ఈ ఫోన్తో అయితే సింకింగ్ అయితే అయిపోయింది. ఫోన్లో వెల్కమ్ టు యాపిల్ వాచ్ అని ఉంది. వాచ్లో యువర్ వాచ్ ఈస్ రెడీ, ప్రెస్ ది డిజిటల్ క్రౌన్ టు స్టార్ట్. దీనైతే ప్రెస్ చేయమంటుంది. ఇప్పుడు దీనైతే ప్రెస్ చేద్దాం. మన ఈ వాచ్ ఫేసెస్ని డైరెక్ట్ వాచ్ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు, లేదా ఫోన్ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. వాచ్ నుంచి ఎలా ఎడిట్ చేసుకోవాలంటే డిస్ప్లే మీద ట్యాప్ చేసి ఉంచామనుకోండి, మీకు పక్కకు స్వైప్ చేసినట్టు మీకు ఏంటి న్యూ అని వస్తుంది. ప్లస్ నొక్కితే మీకు దీంట్లో రకరకాల వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. వాటిలో మీకు ఏ వాచ్ ఫేస్ కావాలంటే ఆ వాచ్ ఫేస్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు ఒకటైతే పెడుతున్నాను. వెంటనే ఫోన్లో కూడా అప్డేట్ అయిపోతుంది. అదే మీరు ఫోన్ నుంచి చేసుకోవాలనుకోండి, మీకు ఐఫోన్లో వచ్చేసరికి ఫేస్ గ్యాలరీ అని అయితే ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేయండి.
ప్రెస్ చేశాక మీకు ఏ వాచ్ ఫేస్ కావాలంటే ఆ వాచ్ ఫేస్ని అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి కొత్త కొత్త వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి మనకి. ఒక వాచ్ ఫేస్ని అయితే సెట్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని అయితే సెట్ చేద్దాం. యాడ్. మన దీంట్లో వాచ్ ఫేస్ అయితే మారిపోయింది. ఏది నొక్కినా దాని ఫేస్ అయితే వెంటనే మారిపోతుంది మనకి. మారిపోయింది. ఇలా మీకు ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇది పెడదాం. యాడ్. వెంటనే అప్డేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ వాచ్లో ఆప్షన్ చూసుకున్నట్లయితే పైనుంచి కిందకి స్వైప్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ వాచ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు క్లియర్ అని నొక్కితే ఇక్కడ నుంచి మనం క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే కింద నుంచి పైకి స్వైప్ చేసామనుకోండి, మనకి ఇక్కడ వస్తే మొబైల్ డేటా ఆన్ చేసుకోవచ్చు. అలాగే వైఫై ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ డేటాను కూడా ఇక్కడ నుంచి అయితే ఆన్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే దాని కింద వచ్చేసరికి మనకి ఏంటిది ఫోన్ పింగింగ్ మోడ్. అంటే మన ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి దీన్ని నొక్కామనుకోండి, మన ఐఫోన్ అయితే రింగ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి వాచ్లోనే ఛార్జింగ్ పర్సెంటేజ్. అండ్ ఇది వచ్చేసరికి మనకి మన కాల్స్ని సైలెంట్లో కానీ లేదా రింగ్ అయ్యేటట్టుగా నిలబెట్టుకోవచ్చు. ఇప్పుడు డిజిటల్ క్రౌడ్ నొక్కామనుకోండి, మనకి దీంట్లో హోమ్ స్క్రీన్లోకి అయితే తీసుకెళ్తుంది. దీంట్లో వచ్చేసరికి మనకి రకరకాల యాప్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఏ యాప్ కావాలంటే వాటిని డైరెక్ట్ మనం ప్రెస్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్ ఉందనుకోండి, ఇలా ప్రెస్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా టచ్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా డిజిటల్ క్రౌడ్ని ముందుకు స్క్రోల్ చేసామనుకోండి, ఆ యాప్ మీద పెట్టి అదైతే మనకు ఓపెన్ అవుతుంది. అలా అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మీకు కొన్ని ఆప్షన్స్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి దీని మీద ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. దీంట్లో వచ్చేసరికి ఇది వచ్చేసరికి కెమెరా. దీన్ని ప్రెస్ చేసామనుకోండి, మనకు ఐఫోన్లో వచ్చేసరికి కెమెరా ఆటోమేటిక్గా అయితే స్టార్ట్ అవుతుంది. కెమెరా ఆటోమేటిక్గా అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే అక్కడైతే ఫోటో మీకు డిస్ప్లే అయితే కనబడుతుంది. ఐఫోన్లో ఏ డిస్ప్లే అయితే ఉందో మీకు వచ్చేసరికి వాచ్లో కూడా కనబడుతుంది అదే డిస్ప్లే. ఇలా అయితే మీరు ఫొటోస్ ఇక్కడి నుంచే తీసుకోవచ్చు. ఇలా ఫోటో అయితే తీసింది. మీరు అదే ఫొటోస్ని దీంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇలా మీరు ఫొటోస్ దీంట్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు క్లోజ్. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే డిజిటల్ క్రౌడ్ నొక్కారనుకోండి, మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్ ఉన్న బటన్ నొక్కారనుకోండి, మీకు వస్తే రీసెంట్ యాక్టివిటీస్ అయితే ఓపెన్ అవుతాయి. ఇలా మీకు ఇలా రీసెంట్ యాక్టివిటీస్ అయితే ఓపెన్ అవుతాయి. మీకు కిందకి పైకి స్క్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ క్రౌడ్ని అలా తిప్పారనుకోండి, మీకు రీసెంట్ యాక్టివిటీస్ మీరు ఏ యాప్ ఓపెన్ చేశారో వాటిని అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మీరు మళ్ళీ డిజిటల్ క్రౌడ్ నొక్కితే మళ్ళీ హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ దీంట్లో నుంచి మీరు కాల్స్ ఎలా చేసుకోవాలంటే మీ ఫోన్ దగ్గర లేకపోయినా పర్లేదు, మీరు వస్తే దీంట్లో నుంచి అయితే కాల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కాల్ బటన్ నొక్కాక మీరు కాంటాక్ట్స్ నుంచి అయినా చేసుకోవచ్చు. లేకపోతే మీరు వచ్చేసరికి ఏంటి డైరెక్ట్ కీప్యాడ్ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నా దానికైతే కాల్ చేసి చూస్తాను. సో ఇలా మీరు సింపుల్గా అయితే కాల్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇటు సైడ్ అయితే స్పీకర్ అయితే ఉంటుంది. సో మీరు ఇలా సింపుల్గా దీంట్లో నుంచి మీరు చాలా అయితే చేసుకోవచ్చు. దీంట్లో నుంచి మీరు ఈసీజీ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు వచ్చేసరికి ఏంటిది SpO2 చెక్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాలుగా హెల్త్కి సంబంధించిన చాలా వరకు అయితే చెక్ చేసుకోవచ్చు. దీని మీద ఇంకో డీటెయిల్ వీడియో అయితే మీకు అయితే చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్లో సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే దీనికి సంబంధించిన షార్ట్ రివ్యూ. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూతో నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. దాంట్లో వచ్చేసరికి దీనికి సంబంధించిన ఫ్యూచర్స్, అలాగే దీనికి సంబంధించిన ఈసీజీ అని వాటన్నిటి గురించి అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ వాణి ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.